సైకాలజీ ఫర్ ఫ్యామిలీస్ వీడియో సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడేటటువంటి కొన్ని విషయాలను మీతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనిషి జీవితంలో అడాలసెన్స్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి దశ. పిల్లలు దాదాపుగా హయ్యర్ సెకండరీ, ఇంటర్మీడియట్, డిగ్రీ అనేటటువంటి ముఖ్యమైనటువంటి కోర్సులన్నిటినీ ఈ అడాలసెన్స్ ఏజ్లోనే పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే సహజంగానే పిల్లలపై ఈ వయసు లోపల ఎక్కువగా ప్రెజర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హై స్కూల్ లెవెల్లో పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ అనేటటువంటిది ఇంటర్మీడియట్లో వాళ్ళ యొక్క చదువును ఎంతో ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చదివేటటువంటి రకరకాల సబ్జెక్టులల్లో పిల్లలకు మంచి బేసిక్స్ ఉండాలి అనేటటువంటి దృష్టితో అటు తల్లిదండ్రులు, ఇటు టీచర్సు పిల్లల్ని మోటివేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. బాగా చదవమని చెప్పేసి పిల్లల్ని ఫాలోఅప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే కేవలం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసమే కాకుండా చాలా సందర్భాల లోపల పిల్లలు ఏ సబ్జెక్టు చదువుతున్నప్పటికి కూడా అందులో ఒక టాప్ పర్ఫార్మెన్స్ తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనలో చాలామంది తల్లిదండ్రులు ఉండడం జరుగుతుంది. టీచర్స్ కూడా పిల్లలు ఎంత వీలైతే అంతగా మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ తీసుకురావాలి అని చెప్పేసి పదే పదే పిల్లలకు చెప్పడం జరుగుతుంది. ఈ కారణం వల్ల ఈ వయసులో పిల్లలపై ప్రెజర్ అనేటటువంటిది, స్ట్రెస్ అనేటటువంటిది అకాడమిక్ పరంగా చూసినప్పుడు చాలా ఎక్కువగా పడడానికి అవకాశం ఉన్నటువంటి దశ. ఇక 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత ఏ కోర్సు చేయాలి ఇంటర్మీడియట్ లెవెల్ లోపల అనే ప్రశ్న వచ్చినప్పుడు కొన్ని సందర్భాల లోపల పిల్లల భవిష్యత్తు ఏ కోర్సు చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులకు అనిపిస్తుందో ఆ కోర్సు వైపు పిల్లల్ని మోటివేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అదే రకంగా ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత కూడా ప్రొఫెషనల్ కోర్సుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పిల్లలకు తాము ఏ కోర్సు అయితే చేయాలనుకుంటున్నారో, ఏ కాలేజీలో అయితే చదవాలనుకుంటున్నారో ఆ కాలేజీలో లేదా వారు కోరుకున్నటువంటి కోర్సులో సీటు ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేం. అంటే పిల్లలు కొంత అయిష్టతతోనే కొన్ని కాలేజీలలో లేదా కొన్ని కోర్సులలో చేరడానికి ఈ అవకాశాలు ఉంటాయి. దీనివల్ల పిల్లల్లో ఒక రకమైనటువంటి ఇరిటేషను, ఫ్రస్ట్రేషను ఉండడమే కాకుండా వాళ్ళు జాయిన్ అయినటువంటి కోర్సు చదివేటప్పుడు ఆ ఉత్సాహం అనేటటువంటిది కూడా పిల్లల్లో తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆశించిన స్థాయిలో పిల్లల లోపల పర్ఫార్మెన్స్ రాకపోవడం కావచ్చు, లేదా కొన్ని సందర్భాల లోపల పూర్తిగా కోర్సు నుంచి డ్రాపౌట్ కావడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. దీనికి తోడుగా సమాజాన్ని మనం గమనించి చూసినట్లయితే రోజు రోజుకు సమాజంలో వాల్యూస్ అనేటటువంటివి పడిపోవడాన్ని మనం గమనించి చూడవచ్చు. అంటే వాల్యూ సిస్టమ్ అనేటటువంటిది చాలా గందరగోళంగా ఉండడాన్ని కూడా పిల్లలు గమనించి చూస్తుంటారు. అదే రకంగా మనము రకరకాల వ్యవస్థలను కనుక గమనించి చూసినట్లయితే ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కావచ్చు, పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోతుండడాన్ని కూడా మనం డే టు డే లైఫ్లో గమనించి చూడవచ్చు. అంటే అడాలసెన్స్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా వివిధ ప్రొఫెషనల్ కోర్సెస్లో చదవడానికి నాణ్యమైన విద్యను అందించే విషయంలో కావచ్చు, లేదా వారు తమ తమ కోర్సులను పూర్తి చేసిన తర్వాత సరైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించడంలో కావచ్చు, అటు ప్రభుత్వాలు, ఇటు రకరకాల వ్యవస్థలు వైఫల్యం చెందడాన్ని కూడా మనం గమనించి చూస్తాం. దీనికి తోడు మీడియా యొక్క అప్రోచ్ను కనుక మనం గమనించి చూసినట్లయితే, ప్రత్యేకించి సోషల్ మీడియా లాంటివి చోట్ల ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలకు ఒక అన్రియలిస్టిక్ రోల్ మోడల్స్ ఎక్కువగా ప్రొజెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక గ్లామరస్ వరల్డ్ను ఈ మీడియా అనేటటువంటిది చూపేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల పిల్లల లోపల ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ కూడా తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి దశ ఈ అడాలసెన్స్ యొక్క దశ. దీనికి తోడు రకరకాల రూపాల లోపల క్రైము, వైలెన్సు, సెక్షువల్ కంటెంట్ అనేటటువంటిది పిల్లల్ని బాగా గందరగోళపరిచేటటువంటి అవకాశాలు కూడా ఈ దశ లోపల చాలా ఎక్కువగా ఉంటాయి.
కుటుంబ వ్యవస్థను కనుక మనం గమనించి చూసినట్లయితే రోజు రోజుకు కుటుంబాలు అనేటటువంటివి చాలా చిన్నగా, అంటే న్యూక్లియర్ కుటుంబాల సంఖ్య బాగా పెరగడము, తల్లిదండ్రులు ఇద్దరు రకరకాల వృత్తి ఉపాధుల లోపల ఉండడము, పిల్లలకు ఆశించిన స్థాయి లోపల క్వాలిటీ సమయాన్ని కేటాయించలేకపోవడము అనేటటువంటిది కూడా ఈ దశలో ఉన్నటువంటి పిల్లలకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే సరైనటువంటి సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ ఎంతో అవసరమైనటువంటి ఈ దశ లోపల కుటుంబ పరంగా ఉండేటటువంటి కొన్ని పరిమితుల వల్ల కూడా పిల్లలకు అది సరిగ్గా అందనప్పుడు పిల్లలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సైకాలజీలో జరిగినటువంటి కొన్ని పరిశోధనల ప్రకారము అడాలసెన్స్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల్లో దాదాపుగా ఒక 15-20% ఆఫ్ ద చిల్డ్రన్ ఏదో రకమైనటువంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్తో కానీ, బిహేవియరల్ ప్రాబ్లమ్స్తో కానీ, సైకలాజికల్ ఇష్యూస్తో కానీ, లేదా కొన్ని రకాలైనటువంటి సైకలాజికల్ డిజార్డర్స్తో కానీ సఫర్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, లేదా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అంతగా అందుబాటులో ఉండకపోవడం వల్ల కావచ్చు, ఒక శాస్త్రీయమైన పద్ధతి లోపల పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవసరమైనటువంటి కౌన్సిలర్సు అటు స్కూల్స్లో ఇటు కాలేజెస్లో ఉండకపోవడం వల్ల కావచ్చు, లేదా మెంటల్ హెల్త్ అనేటటువంటిది ఇప్పటికీ కూడా చాలామంది దృష్టి లోపల ఒక స్టిగ్మాగా ఉండడం వల్ల కావచ్చు, అవసరమైనటువంటి సందర్భాల లోపల సపోర్ట్ కోసము గైడెన్స్ కోసము పిల్లలు ఈ వయసు లోపల చేరకపోవడం వల్ల వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అనేటటువంటివి పూర్తిగా బయటికి రాక పిల్లలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, అడాలసెన్స్ ఏజ్ అనేటటువంటిది మానవ జీవితం లోపల ఒక హై రిస్క్ గ్రూప్ అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి అవసరమైనప్పుడు పిల్లల లోపల ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కానీ, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ కనిపిస్తున్నప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాథమిక దశలోనే, అర్లీ స్టేజ్లోనే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ కనుక కలిసేటటువంటి ప్రయత్నం చేస్తే పిల్లలకు ఎదురవుతున్నటువంటి రకరకాల సమస్యల వెనకాల ఉన్నటువంటి కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి పిల్లలకు అవసరమైనటువంటి గైడెన్స్ను, కౌన్సిలింగ్ను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలను మనం పూర్తిగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండడమే కాకుండా అటు తల్లిదండ్రులపై ఇటు ఉపాధ్యాయులపై కూడా ప్రెజర్ తక్కువ అవడానికి అవకాశం ఉంటుంది.